ఒక్కసారి ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రవేశించేందుకు కూడా యేసునామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి కూడికి ఏర్పాటు చేసిన సిస్టర్ గారు ఆశా గారు ఏదైనా సాక్ష్యం జరగాల్సిన ఆశ కలిగి ఉంటే దయచేసి దేవుని ఎదుట, ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని ఇప్పుడు స్తుతిస్తారో వాడి మధ్య ఎవరు ఉంటారు? దేవుని దూతలు ఉంటాయి. ఇక్కడ జరిగేది ఏది కూడా ఆయనకి తెలియపరచడానికి దేవదూతలు ఉంటాయి. కానీ ఎవరు మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో దేవుడు మధ్య ఉంటాడు. కాబట్టి మరి మీ జీవితాలు దేవుడు చేసిన కార్యాలు ఏదైనా చెప్పాలని ఆశలు అంటే 2 మాటలైనా పర్వాలేదు. మనం 2 ముక్కలు చెప్తే నెక్స్ట్ టైం 4 ముక్కలు చెప్పే ప్రభు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. లేదన్నా సాక్ష్యం తెలియపరచాలనుకుంటే అది మీ ఇష్టం, తెలియపరచవచ్చు. అలా చెప్పండి. మనమే కాదు, దేవుని సన్నిధి ఉంది. నేనే చెప్పాను అనుకోని మీరు చెప్పారు. ఎందుకు అమ్మట పడుతున్నారు? మనం దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా ఉండాలి. ఖచ్చితంగా ఒక సాక్షిగా ఉండాలి. ఏదైనా 2 ముక్కలు చెప్పండి, దాన్ని నేను కొనసాగిస్తాను. చెప్ప నేర్చుకోవాలి. డిసెంబర్ 7వ తారీఖు మా వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కొన్ని గొడవల ద్వారా. ఆ రోజు నైట్ కేసు పెట్టాను. కేసు పెట్టిన వల్ల తర్వాత స్టేషన్లో ఏం సమాధానం చెప్పలేదు. చర్చ్కి వెళ్ళాను. చర్చ్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత వారం కూడా రాలా. 2వ శుక్రవారం డిసెంబర్ 20వ తారీఖు మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. శుక్రవారం ఉపవాసం నుండి చేశాను. శుక్రవారం ఉపవాసం చేసి సాయంత్రం ప్రేయర్ చేసుకున్న తర్వాత 2వ రోజు శనివారం తిరిగి ఆయన అంతటా ఆయన ఇంటికి వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం ప్రార్థన పెట్టుకుంటామని చెప్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం కానీ చాలా పెద్ద సాక్ష్యం. ఎప్పుడు కూడా సాక్ష్యం ప్రకటించిన తర్వాత చిన్న సాక్ష్యం అని మనం దాన్ని చిన్న చేయకూడదు. హల్లెలూయా. గొప్ప కుటుంబాలను కట్టిన దేవుడు కుటుంబాలు అడ్డేసే దేవుడు కాదు. దేవుడు మీ కుటుంబం నాకు తెలిసి మిమ్మల్ని ఆయన సన్నిధి నడిపించడం కోసం దేవుడే కొన్ని అంగీకరిస్తాడు. యోబు గారి విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఎన్నో శ్రమలు ఆయన అంగీకరించినట్టుగా మీ కుటుంబాన్ని దేవుడు దగ్గర చేసుకుంటానికి ఆ శ్రమ రాకపోతే ఎలాగా మీరు ఆహ్వానించే వల్ల. సో ఆయన ఎవరినైతే ఇష్టపడారు కుటుంబం రావడం కోసం చిన్న శ్రమలు మరి కలగజేస్తాడు. మరి ఆ శ్రమలో మీరు నిలబడ్డారు. దేవుడు అలాగే ఆయన ఒప్పందం చేసిన విధంగా మీ భర్తగా నడిపించటము, అలాగే గొప్పగా మళ్ళీ మీరు సంతోషంగా ఉంటాం. మీ కన్నీరు నేను చూశాను, మీ బాధ చూశాను, మీ ఎదురు చూపు చూశాను. అయినప్పటికీ దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు. కాబట్టి మీ ఆసక్తిని గమనించి మరి బ్రదర్ గారు ఎక్కడున్నా తనంతట తాను మరలా మీరు వెతికినా దొరకన అయినా మళ్ళీ వచ్చి నువ్వేం చేసావు, నాకు శుక్రవారం పొద్దున్న నుంచి నాకు తలంతా తిరిగిపోతుంది, నువ్వే కావాలనిపించింది అనేసి అన్నారు. నేనేం చేయలేదు, దేవుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మీకు ఒక మాట చెప్పాను, గుర్తులేదు మదన్ గారి ఇంట్లో. ఏం చెప్పానంటే మీరు తీసుకొస్తే వెళ్ళిపోతాడు కానీ దేవుడు పంపిస్తే వెళ్ళడం జరుగుతుంది. ఇది మనం వల్ల కాదు, పోలీసుల వల్ల కానిది, మీ వల్ల కానిది, మీ బంధువుల వల్ల కానిది, దేవుడి వల్ల మాత్రం. వెలుయ ఆ రోజు దేవుడు ఎందుకు అనిపించాడు నాకు తెలియదు కానీ ఆయన తప్పించాడు. మీరు కాదు, నేను కాదు, ఎవరు కాదు, దేవుడు పంపించాడు. కాబట్టి అన్నాడు కూడా నీ భర్త వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయ. మీరు కాల్చిన కానీ ప్రతి కన్నీటి పొట్టుకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు, లెక్క చెప్తాడు. తనంతట తాను రావడం అనేది తన మనసులో దేవుడు కదిలించాడు. దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళదాం. సిస్టర్ గారు తెలియపరిచిన వాక్యం ఒక పునాది, వారి కుటుంబం ఎదుగుదలకు ఒక పునాది. అలాగే మనలాంటి శ్రమలో ఉన్న వారికి కూడా మరి దేవుని పక్షాన ఖచ్చితంగా దేవదూతలు సహాయం చేస్తాయి. మన శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనుషులు ఎదుటికి వెళ్ళి మనము బాధపడటం కాదు కానీ దేవుని సావుకుడి యొద్దకు వెళ్ళటము, దేవుని యొద్దకు వెళ్ళటము, వెళ్ళి మనము మొరపెట్టినప్పుడు మన కన్నీరు దేవుని సన్నిధిలో కార్చినప్పుడు దేవుడు దానికి విలువగలదుగా ఆయన ఎంచుకుంటాడు. ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన బొట్టులో దాచుకొని ఆ కన్నీటి దానికి ఆయన గొప్ప విలువనిస్తాడు. కాబట్టి ఈరోజున దేవుని బిడ్డలారా అందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభు, మా కన్నీరు చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు, మా కన్నీటిని చూసిన వాళ్ళు నవ్వుకుంటారు, కానీ మా కన్నీటికి విలువించేది నువ్వే నా ప్రభు.
మా కన్నీరును ప్రభువా నీ గుడ్డిలో దాచుకొని ఆ కన్నీటికి విలువ కలగా చేసే గొప్ప దేవుడు నా ప్రభువా. ఈ రోజున ఇంకా ఎవరైతే ఏ కుటుంబాలైతే కన్నీరు పరిమితమవుతున్నాయో, ఏ కుటుంబాలైతే ఇంకా కన్నీరు విడుస్తూనే ఉన్నాయో, ఆ కన్నీటికి త్వరలోనే నా దేవుడు ఒక విలువైనటువంటి సాక్ష్యము పలికి కృప ఇచ్చును గాక. ఆ కుటుంబంలో ప్రతి కార్యం, ఆగిపోయిన ప్రతి కార్యము కూడా నా యేసయ్య తిరిగి మరలా జరిగించును గాక. ఈ రోజు నీ కుటుంబం ద్వారా ఇక్కడున్న వారిలో కూడా దేవుడు ఎవరో ఒక కుటుంబంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఈ రోజున ఈ సాక్ష్యము ద్వారా రేపటి రోజు మరొక కుటుంబంలో ఒక సాక్ష్యం చెప్పడానికి మరొకరు లెగబోతున్నారు. దేవుడు ద్వారా ఒక చైన్ లింక్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు బలాన్ని, శక్తిని, ఆత్మీయతను, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని పొందుకొని వారి కుటుంబాల్లో కూడా కార్యాల కొరకు ఎదురు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు సహాయం చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా వేచి ఉన్నాం. ఈ రోజున మన హృదయాలను ఒక మంచి నేలగా ఉంచితే దేవుని వాక్యము మీ హృదయంలో నాటబడి అది ఫలించి వాటి యొక్క ఫలితాలు మీరు పొందుకునే కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి అనాలోచనతో, అజ్ఞానముతో ఉండకుండా, మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళకుండా కేవలం ఈ స్థలములో దేవుని వైపు మీ యొక్క ఆత్మీయ కన్నులు చూస్తూ దేవుని వైపు ఆసక్తి కలిగి, దేవా ఏది మాట్లాడబోతున్నావు నాతో, నా కొరకేనా అని నువ్వు కనుక ఆసక్తి కలిగి ఎదురు చూస్తే దేవుడు నీ కొరకే మాట్లాడబోతున్నాడు. కేవలం నీ కొరకే మాట్లాడబోతున్నాడు. కేవలం నీ కొరకే మాట్లాడబోతున్నాడు. ఆసక్తి కలిగి ఉన్నావా? ఎదురు చూస్తున్నావా? ఆయన సమాధానం కొరకు ప్రార్థన చేయి. కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండు, ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. ఈ రోజున నీతోనే మాట్లాడబోతున్నాడు. ఆగిపోయిన ప్రతి కార్యము కూడా అది జరగడానికి దేవుడు ఒక పరిష్కారం ఇవ్వబోతుండగా నీ మనస్సులను ఇదిగో కలవరపడనివ్వద్దు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు, మీ ఆలోచనలను కలవరపడనివ్వక స్థిరత్వం కలిగి ఆయన కొరకు ఎదురు చూడండి. దేవుడు ఎదురు చూసే వారికి ఆసనుడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాను. జీవము కలిగిన గొప్ప దేవుడా, నీ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లునుగాక నా తండ్రి. నీ కృప, నీ కనికరాన్ని బట్టి నా ప్రభా ఈ రోజున ఎన్నికలేని మమ్మలను ఎక్కడి వాళ్ళము, ఏ పనుల్లో ఉండే వాళ్ళము ప్రభా, ఈ సమయంలో సిస్టర్ గారిని నిలవబెట్టుకుని నా ప్రభా అందరినీ సమకూర్చి కొద్ది నిమిషాలని స్తుతించడానికి మాకు అవకాశం ఇచ్చావు. అయ్యా సాక్ష్యము పలకటానికి నీ బిడ్డల ప్రభా ఈ ప్రాంతంలో సాక్ష్యం నిలబెట్టుకున్నావు ఆయన. నీ కృపా, నీ కనికరాన్ని బట్టి ఇంకా ఈ ప్రాంతంలో అనేక మంది మార్పు చెందవలసి ఉండగా ఈ సాక్ష్యమును బట్టి ప్రభా ఇక్కడ జరుగుతున్న ఈ ప్రార్థన బట్టి ప్రాంతానికి అప్పగిస్తున్నాను. అలాగే ఇక్కడ సమకూర్చబడిన కుటుంబాల్లో కూడా ఆగిపోయిన ప్రతి కార్యము కూడా యేసునామమున ప్రభా తిరిగి మొదలవును గాక. అది నీ నామములో పూర్తగును గాక. వారు కూడా గొప్ప సాక్ష్యాలు ఈ ప్రాంతంలో ప్రభా తండ్రి నాయన వారికి తెలియపరచుదురు గాక నా ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు జీవము కలిగిన గొప్ప దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు, నీకు సమస్తము సాధ్యమే. ఈరోజు నిలబడ్డ నేను ఒక సాక్ష్యం మీ ప్రభు, అలాగే సిస్టర్ గారు ఒక సాక్షి ప్రభు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక సాక్ష్యం ప్రభు నీ సన్నిధానంలో. ఈరోజు ఏదైతే వాక్యం ఎత్తబోతున్నారో, ఏదైతే మాట్లాడబోతున్నారో అయ్యా నేను కాదు ప్రభు, నీ మాట నా నోట ఉంచి పలికించి అయ్యా కృంగిపోయిన వారికి ప్రభు ఓదార్పును కలిగించేసే దేవుడు ప్రభు. నీ వాక్యము పాదములకు దీపము నా తండ్రి, నీ వాక్యము పడిపోయిన వారిని తిరిగి లేపేది ప్రభు, నీ వాక్యం నా తండ్రి కృంగిపోయిన వారిని నిలువబెట్టేది నా ప్రభు, నీ వాక్యము చెదరిపోయిన వారిని ప్రభు సమకూర్చేది కనుక ఈరోజు నీ వాక్యమే మా పాదములకు దీపముగా ఉంది. చెదరిపోయిన మా బతుకుని స్థిరత్వం కలిగించలేక ప్రభు నీ వాక్యం మాకు సహాయం చేయండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నీ కృప, నీ కనికరము చేత నా ప్రభు మా యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని నీ ద్వారా ప్రభు అద్భుత ఆశ్చర్యకార్యాలు పొందుకొని అనేక నా ప్రాంతాల్లో సాక్ష్యం ఇచ్చే కృప దయచేసి మీరే మహిమ పొందమని నా ప్రభు యేసుక్రీస్తు రెడ్డి ప్రార్థన ఆలకించి సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంత గట్టిగా హల్లెలూయా. సంతోషంగా లేని వాళ్ళు కూడా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు జీవితాంతము కూడా సంతోషాన్ని కలగచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మన సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించినట్టుగా మన కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరొకసారి మరి దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు. మనల్ని ఆ ప్రేమతో ఆహ్వానించినటువంటి ఆశా గారికి కూడా ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. మనము దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా
లోకానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అమ్మా. ఎందుకని దేవునికి ఇంత కూడా పాడుకున్నాం, నాదంటూ ఏది లేదు ప్రభువా, సమస్తం మీరు ఇచ్చిందే. కాబట్టి మరలా మనం ఏం చేయాలంటే లోకానికి సారంగా కాదు కానీ దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో దేవుడు నువ్వు ఇచ్చే ప్రాధాన్యతకు మనకి ఎంత రెట్లు ఇస్తాడో తెలుసా? ఎంత రెట్లు ఇస్తాడు? వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఒక గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టం. మరి 2 గంటలు గడిపితే 2000 గంటల కంటే. చూసారా, మనము దేవునికి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన మనకు 999 ఎక్కువగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి లోకానుసారంగా నువ్వు చేసే కంటే దేవునికి ఇచ్చే కొద్ది సమయము దేవుడు 999 రెట్లు ఆయన మనకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ రోజున వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో 2 స్త్రీలను మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? వాక్యము చదవటం వేరు, ధ్యానం చేయటం వేరు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా ఈ 5-6 మాటల్లో చాలా గుప్తమైనటువంటి ఆలోచన కలిగి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతాను, ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ అంతటా వారు, ఎవరు వారంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా ప్రయాణమైపోవచ్చుండగా, యేసు ప్రభు అనేక ప్రాంతాలు సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఇలాగా కొంతమంది సమకూర్చుకొని వాక్యం చెప్తూ వాళ్ళందరినీ కూడా వెళ్తున్నప్పుడు ఆయన్ని అనేక మంది ప్రేమించి అనేక మంది ఆయన వాక్యాన్ని బలపరచబడ్డారు, స్వస్థ పొందుకున్నారు. అలాగా ఆయన అంటే ఒక ప్రాంతం గుండా ఆయన శిష్యులు పోవచ్చుండగా, జాగ్రత్తగా గమనించండి, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఒక ప్రాంతంలో, ఒక గ్రామంలో ఆయన ప్రవేశించినప్పుడు మార్తా, పేరు గుర్తుపెట్టుకోండి, మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరమ్మా? మార్తా అనే ఒక స్త్రీ అంట యేసు ప్రభు వారు ఆ యొక్క ప్రాంతానికి, ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఈ మార్తా గారు ఏం చేశారంటే యేసు ప్రభు వారి గురించి బాగా వినుంది కదా, కాబట్టి గబగబా వెళ్ళి, యేసయ్య మా ఇంటికి రండి, మీరు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇస్తానని చెప్పేసి ఆవిడేం చేసింది, తీసుకొని ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకుని. గుర్తుపెట్టుకోండి, ఎవరు తీసుకొచ్చారమ్మా? మార్తా. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది. ఓకే. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకొచ్చిన మార్తా గారికి ఎవరున్నారంటే సహోదరి? మరియా అనే మరొక సహోదరి, ఆ చెల్లిలో అక్కో ఆమెతో పాటు ఉన్నారు. అయితే ఆమె మరియా అనే సహోదరి ఉండను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి. ఈమె అంటే ఎవరంటే మరియా. పిలుచుకొచ్చిన వాళ్ళు ఎవరు? మార్తా. కానీ పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది ఎవరు? మరియా. తీసుకొచ్చిన ఆమెమో యేసుని పక్కన కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కింద రాయబడింది, విస్తారమైన పనులు పెట్టుకుందంట. చదువుదాం, మీకు అర్థంగా చెప్తాను. ఈమె యేసు పాదముల యొద్ద, ఈమె అనగా మరియ గారు, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దారిన పోతా ఉంటే మార్తా పరిగెత్తకుండా పోయి, అయ్యా మా ఇంటికి రా అని చెప్పి తీసుకొచ్చేసి ఆయన ఇంట్లో వదిలిపెట్టేసి విస్తారమైన పనులు పెట్టుకుని వెళ్ళిపోయిందంట. పిలవని మరియా మాత్రము యేసయ్య రాగానే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బోధ అనగా ఆయన ఇంటికి రాగానే కూర్చొని టీలు కాఫీలు తాగేవాడు కాదు ఆయన. నువ్వేం పెడతావని తినేవాడు కాదు ఆయన. ఆయన పని ఏంటి? బోధించు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రావటం ఏం చేశాడు? వాక్యం స్టార్ట్ చేసేసాడు. వాక్యం స్టార్ట్ చేయగానే పిలిచిన వార్తనే పనులు పెట్టుకుందంట.
పిలవని మరియ మాత్రం పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినిచిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, పిలిచిన వారు అనేకులు కానీ పొందుకునే వాళ్ళు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము కూడా దేవుని విశ్వసించిన వారము, మనము కూడా మందిరాలకు వెళ్తున్న వారము, మనము కూడా దేవుని ఆహ్వానించుకున్న వారమే. కానీ యేసయ్య మాట ఎంతమంది వింటున్నాం? నేను చాలామంది చెప్తా ఉంటాను, మందిరానికి వెళ్ళి మనతో పాటు బైబిళ్ళు వస్తున్నాయి కానీ యేసే రావటంలా. హల్లెలూయా. బైబిల్లో మన ఇంటికి వస్తున్నాయి తప్ప యేసే మనకి రావడం. ఎందుకంటే అక్కడ మందిరంలో వినేటువంటి ఉజ్జీవైనటువంటి వాక్యం ద్వారా యేసే మాతో రెండని చెప్తున్నావు కానీ దారిలో ఎక్కడ వదిలేస్తున్నాం ఆయన్ని. అందుకే బైబిల్ వస్తున్నాయి, ఒక చోట పెడుతున్నాం, మళ్ళీ ఆదివారం కూడా తీస్తున్నాం. కానీ యేసే మనతో ఉంటుందా? యేసే మనతో ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? మరియలాగా పాదాల దగ్గర కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. చదువు తెప్పించుకుంటే చదువు అన్నా. అందుకే యేసు ప్రభువు ఏమనుకో చదువు. ప్రభువా అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులకు వచ్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పి. ప్రైజ్ ది లార్డ్. యేసే అంటున్నాడు, మార్తా నన్ను పిలిచావు, బాగానే ఉంది, పిలిచిన నాకు మూలలో కూర్చోబెట్టి వెళ్ళిపోయావు. నీకు విస్తారమైన పనులే ముఖ్యం అనుకున్నావు, కానీ మరియా అట్ట కాదు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి అది తన నుంచి ఎప్పుడూ తీయడానికి వీల్లేనే లేదు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఉత్తమమైన ఏది ఎత్తుకున్నామంటే దేవుణ్ణి ఎత్తుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం కూడా ఏదైనా పని వస్తే చాలా మంది ఏం చేస్తారంటే పనికి వెళ్ళిపోతారు. ఒక్క 100 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే వెళ్ళిపోతారు. అవునా కదా? పర్లేదులే 10 గంటలకు కదా 12 గంటలకు వెళ్దాం అనుకుంటారు. 12 గంటలకు అయ్యగారు వచ్చి ఆమె అనడానికి వస్తారు. వచ్చేసి ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మళ్ళీ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాం. దేవుడు అంటున్నాడు, విస్తారమైన పనులు పెట్టుకున్న వాళ్ళగా మీకు ఉత్తమమైనది ఏదో నీకు తెలియటం లేదు. ఆయన ఎంత బాధపడి ఉంటాడమ్మా. ఇప్పుడు ఆశగా నన్ను పిలిచారు, పిలిచినప్పుడు ఆయన కూర్చోబెట్టేసి ఆమె పనికి వెళ్ళిపోయింది అనుకోండి. మరియమ్మ గారు అంత మాట్లాడుతాను అనుకోండి, పిలిచిన ఆవిడ నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను, వదిలిపెట్టేసి నేనేం చేయాలా? పైసలు ఈ కుటుంబానికి దీవెన వస్తుందా? నేనేమనుకుంటానంటే ఏంట ఆశా గారు పిలిచారు వెళ్ళిపోయారు అనుకుంటాను. కానీ వచ్చిదాకా మనకి సిద్ధపాటు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎంచుకున్నది, మనం ఏది ఎంచుకుంటున్నామో దేవుని అంత గట్టిగా పట్టుకోవాలి. దేవుని మనం ఆహ్వానించుకుంటున్నామంటే యేసే పాదాల చెంత మనం ఎప్పుడు కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. చాలామందిని చూడండి, దేవుని సన్నిధానంలో ఉద్యమంతో నింపబడి ఉంటారు, కానీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మైనంతా మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది లోకానుసారంగా ఉండకూడదు అనుకుంటారు, కానీ ఇంటికి వస్తే లోకానుసారంగా జీవిస్తారు. అలాంటి వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఉత్తమైనది పట్టుకోండి. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టేసి ఆ విస్తారమైన పనులు అవ ఏమంటుంది తెలుసా? అయ్యా నీకు చింత లేదా? శుభ్రంగా కూర్చున్నావు, బాగానే ఉంది. నా సహోదరు నీ పాద దగ్గర కూర్చుని బాగానే ఉంది. నా పనులు ఎవడు చేస్తాడు? నువ్వు చెప్పయ్యా, నా మాట ఎందు నా చెల్లి. రైతులో కనేసి అంటాడు, మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? విచారంతో ఉన్నావు, కంగారుతో ఉన్నావు, టెన్షన్తో ఉన్నావు. నేను వచ్చింది దేనికి? నువ్వు ఎందుకు పిలుచుకున్నావు ఇంటికి అంటే ఆమె చెప్పేది అంటే వాక్యం వింటానికి. అయ్యా మరి ఏది? నువ్వు నన్ను ఇంటికి ఎందుకు పిలుచుకున్నావంటే నీకేదో శ్రమ, నీకేదో బాధ, నీకేదో ఇబ్బంది, దాన్ని నేను నివృత్తి చేయడానికి నేను వస్తే నన్ను విడిచిపెట్టి నువ్వు పనులకి వెళ్ళిపోయావు. కానీ మరియ మాత్రం ఉత్తమైన దాన్ని పొందుతుంది కాబట్టి దాని నుంచి నువ్వు కాదు కదా, ఎవ్వరు కూడా తన నుంచి తీసుకొని వెళ్ళలేదు. ఈరోజు నా దేవుడు మనకిచ్చే విశ్వాసం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మన హృదయంలో ఏ సాధన కూడా ఎత్తుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మీకు ఇందాక చెప్పాను, ఏం చెప్పానంటే మీ హృదయం ఎలా ఉంచమని చెప్పానమ్మా. అమ్మా మీ హృదయం ఎలా ఉంచమన్నా? మంచి నేలగా. పైసా ఒక అతను అంటే విత్తనాలు జల్లుదామని వెళ్తున్నాడంట, పొలంలోకి వెళ్తుంటే కొన్ని ఎక్కడ పడ్డాయి? రోడ్డు పక్కన, మరికొన్ని ముళ్ళ కంపలు, మరికొన్ని రాళ్ళ మీద, కానీ కొన్ని మాత్రం మంచి నేలలు పడ్డాయి. రైతులో రోడ్డు పక్కన పడ్డాయేమో కాకులు ఎత్తుకుపోయినాయి అంట, ముళ్ళ కంపలో పడ్డ విత్తనాలేమో సగం మొలిచి ఆ ముళ్ళ కంపలు పడ్డ అదిమేసి చచ్చిపోయినాయి అంట, మరికొన్ని రాళ్ళ మీద పడితే రాళ్ళ మీద కొంచెం తడి ఉన్నంత వరకు మొలకి చచ్చిపోయినాయి అంట, కానీ మంచి విత్తనాలు మాత్రము ఫలించి అభివృద్ధి పొందినాయి. రైతులో ఈరోజు నా మందిరాల్లో నువ్వు వింటున్న వాక్యం రోడ్డు మీద పడిపోయినాయో, ఏడబడేసావో ఒకసారి ఆలోచన కలిగి వాక్యం విన్నప్పుడు, దేవుని ఆహ్వానించుకున్నప్పుడు నీ విచారాలు ముళ్ళ కంపలుగా ఉండి ఎక్కడ ఆ వాక్యాన్ని చిదిమేసినే ఒకసారి ఆలోచన కలిగి ఉండు. కొన్ని వాక్యాలు నువ్వు వింటా ఉజ్జీవపడతావు, ప్రభు నాతో నువ్వు మాట్లాడావు అనుకుంటావు, కానీ కింద నీకు విశ్వాసం లేనందున, తడి లేనందున ఆ విశ్వాసం కొద్దిసేపు ఉండి రాలిపోతుందంట. కానీ మరి అలా చేయలే. నేను పిలవకపోయినా యేసు నా దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఇదే అవకాశం అనుకుంది.
నువ్వు ఏమన్నా అనుకో అక్క, నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన పాదాల దగ్గర దీనంగా కలిగాను, ఏం చెప్తున్నాడా అని వింటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం జరిగిందో తెలిసిన తర్వాత పిలిచిన మార్త పని చేసుకుంటుంది. పిల్లలు మరియా కాళ్ళకడ కూర్చొని వాక్యం వినింది. ఇద్దరి యొక్క పిలిచినటువంటి ఇద్దరు కూడా మంచి వాళ్ళే కాదంటలా. పిలవకపోతే మరియకి వాక్యం అందేది కాదు. పిలిచిన ఆవిడ పిలిచింది, వినావిడ వినింది. ఇద్దరికి కూడా దేవుడు ప్రేమించాడు. ఈ ఇద్దరికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఎవరు? లాజరు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మీరు ముందు అధ్యాయ యోహాను సువార్తలో చూస్తే ఒక్కనొక సమయంలో ఆ లాజరు చనిపోతాడు. చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉండి ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు రాలేకపోతాడు. కానీ చనిపోయిన 3 రోజులకు 4 రోజులకు ఆయన వస్తాడు. వచ్చి మార్త మరి పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు గనక మాతో ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. హల్లెలూయా. నువ్వు లేనందుకు ఆయన చనిపోయాడంటే యేసు ఒక మాట కన్నీరు కారుస్తాడంటే. ఎవరి కొరకు? ఒక మనిషి కొరకు. యేసు ఇప్పుడు ఏడ్చాడు తెలుసా? ఆ సమయం లాజరు కోసం ఏడ్చాడు. దేవాది దేవుడు ఒక మనిషి కొరకు ఏడ్చాడు. ఎందుకని? ఈ మార్తా మరియలు ఎలాగున్నా కానీ ఆయనంట ప్రతిసారి కూడా ఇంటికి ఆహ్వానించుకొని ఆయన వాక్యాన్ని విని సరి చేసుకున్న తర్వాత అందుకే వీరంటే యేసయ్యకి ఎంతో ప్రేమ. ప్రైజ్ లార్డ్. అలాంటి వారి కొరకంట యేసయ్య కన్నీరు కార్చడం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కన్నీరు కార్చి చనిపోయిన లాజరు అంటున్నాడు, లాజరు బయటికి రా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా పిచ్చి పట్టిందా ఏంటి? చనిపోయి 4 రోజులు అవుతుంది, కంపు కొడతా ఉంటుంది శరీరము, కానీ ఏనొచ్చేయండి బయటికి రమ్మంటాడు అనుకుంటే పేత వస్త్రాలతో లాజరు బయటకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేనికని? వాళ్ళు చూపించిన కొంచెం విశ్వాసం. మరియా పాదాల దగ్గర కూర్చొని చూసారా? ఆ మరియా యొక్క పాదాల్లో దగ్గర కూర్చొని దేవుడు ఒక మాట ఏమంటే, అమ్మ ఉత్తమమైన ఎంచుకున్నావు కాబట్టి దీని నుంచి ఎవరో కూడా తీసివేయలేరు. ఆ ఉత్తమమైన దాన్ని బట్టే తన సహోదరిని బతికించుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన కుటుంబాల్లో మనం కూడా ఒక మరియలాగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు మనమంతా కూడా మన కుటుంబంలో ఒక్కొక్క మరియగా ఉంటే ఆయన పాదాల చెంత ఉంటే ఆ కుటుంబంలో ఏ కీడు వచ్చినా ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు ప్రార్థించినట్టు ఎక్కడా లేదు. లాజరు యేసు ప్రభువుని స్తుతించినట్టు ఎక్కడా లేదు. లాజరు యేసుతో పాటు వెనకాల తిరిగినట్టు ఎక్కడ రాయబడలేదు. కానీ చనిపోయిన లాజరుని ఎవరిని బట్టి బతికించాడో తెలుసా? పాదాల దగ్గర కూర్చొని నమ్మకంగా వాక్యం నిందే మరియా, ఆ మరియను బట్టి దేవుడు బతికించాడు. హల్లెలూయా. ఇది మన కుటుంబాల్లో కూడా మనము దేవుణ్ణి బైబిల్ తీసుకొస్తే ఈ బైబిల్కి ఉన్న ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. కానీ ఒక్కనొక సమయంలో ఈ బైబిల్ గ్రంథాలు పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇంట్లో ఉండేదంట. ఎవరింట్లో ఉండేవి కాదు. ఒక పాప 6 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులందరూ పనిచేసి ఒక పేద పిల్ల ఒక బైబిల్ కొనడం కోసం 6 సంవత్సరాలు కష్టపడిందంట. కానీ ఈ రోజున బైబిల్ అంటే చాలా మందికి విలువ లేదు. అవునమ్మా. మేరీ జోన్స్, ఆ పాప పేరు మేరీ జోన్స్. పుస్తకం ఉంది, కాల్చదండి. 6 సంవత్సరాలు ఆ పిల్ల ఆ పని ఈ పని చేసి ఆ పుస్తకం కొట్టడానికి ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి దొంగల చేత కూడా కొట్టబడి ఆ దొంగలు కూడా డబ్బు దోచుకోపోతుంటే దేవుడు కాపాడి ఆ బిడ్డ ఆ బైబిల్ కొనడానికి 6 సంవత్సరాలు కష్టపడిందంట ఒక బైబిల్ కొనడానికి. హల్లెలూయా. మేరీ జోన్స్ అని ఎప్పుడో జరిగిన ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకని? ఆవిడ ఒక సమయంలో మరియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కూడా మన కుటుంబంలో ఒక నమ్మకత్వంగా ఒక మరియగా ఉంటే దేవుడు మనల్ని బట్టి మన కుటుంబాలను ఏం చేస్తాడంటే ప్రతి తెగుల నుంచి ఆయనే కాపాడతాడు, ప్రతి శ్రమ నుంచి ఆయనే కాపాడతాడు. చెప్తున్నా బైబిల్లో ఒకటే కాదు మనతో రావాల్సింది, దేవుడు మనతో రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంట హృదయం అనే తలుపును నిలబడి ఎప్పుడు తడుచు ఉంటాడంట. ఎందుకని? త్వరనే తీస్తారేమో, తీస్తే ఊరకుండా వారు నాతో నేను వారితో భోజనం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కుటుంబం ఒక్క రక్షించబడితే సరిపోదు, కుటుంబం అంతా రక్షించబడాలి. కానీ కుటుంబంలో ఏముందంటే శోధన ఉంది. మనం అంగీకరిస్తే ఒకళ్ళని అంగీకరించారు, బిడ్డలు అంగీకరిస్తే తల్లిదండ్రులు అంగీకరించారు. అక్కడ పిలిచిన మాట అంగీకరించాల వాక్యాన్ని, కానీ పిలవని మరీ అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలవని లాజరు కూడా అంగీకరించలేకపోయాడు. కానీ ఈ పాదాల దగ్గర కూర్చొని వాక్యానికి ఇంపార్టెన్స్ మరియను బట్టి లాజరు బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనల్ని బట్టి కుటుంబం మార్పు చెందాలి. మనల్ని బట్టి కుటుంబంలో ఉన్నటువంటి చీకటి బయటికి పోవాలి. అందులో ఇంటి మొత్తంలో 3 ఉన్నారు, కానీ ఒక్కళ్ళే దేవుని విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ ఒక్కళ్ళని బట్టి చనిపోయిన వాడిని కూడా దేవుడు లేపాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు చనిపోయిన స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయి, చనిపోయిన స్థితిలో మన ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చనిపోయిన స్థితి మన పరిస్థితులు ఉన్నాయి. పైకి బాగానే కనబడతాం, కానీ ఎక్కడో సిచ్యువేషన్లో చచ్చిపోయిన వారిలాగా ఉంటాం. ఎండిపోయిన స్థితి, పైకి బాగా కనబడతాం. హల్లెలూయా. కానీ లోన ఆ హృదయాన్ని కదిలిస్తే ఎంత బాగుందో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అని యేసయ్య అంటున్నాడు, అటువంటి సిచ్యువేషన్ అయినా లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది, బతికించిన వాడు ఎవరిని బట్టి? మరియని బట్టి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ చచ్చిపోయి ఉంటాం,
ఎన్ని పరిస్థితుల్లో ఉంటాం. ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, అప్పుల బాధలు అవ్వచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏదో ఒక విషయంలో మనం ఏనాడో చనిపోయి ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని సరి చేసుకుంటారో ఒక్కరిని బట్టే నా కుటుంబం మొత్తాన్ని ఆయన రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలిచిన మార్త నెగ్లెక్ట్ చేసింది. లాజరు ఏదో వచ్చాడు కదా ఏసీ అని చెప్పేసి ఏదో 4 టీ చుక్కలు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎవరిని బట్టి ఆయన కన్నీరు కార్చాడు తెలుసా? మరియను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియను బట్టి. మరియ పాదాల దగ్గర కూర్చొని వినయం తగ్గించుకుంది. ఈరోజు చాలా మందికి తగ్గింపు లేదు. తగ్గింపు లేకపోవడం వల్లే కుటుంబంలో దేవుని దగ్గర ఎప్పుడూ కూడా మనం రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలి. దేవుని దగ్గర మనం ఏదైతే అడుగుతామో అడుక్కుంటామో నువ్వు ఎంత దీనంగా నువ్వు ఎంత అందుగా దేవుడు అంటాడు, తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడు? హెచ్చించబడతాడు. మరియ తగ్గించుకుంటాడు. ఏ కుర్చీలో కూర్చోవచ్చుగా ఆయనతో పాటు కూర్చోాలా. పాదాల దగ్గర కూర్చోనంట ఆయన అంటే ఆయన రావటం, వాక్యం స్టార్ట్ చేయటం, వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. ప్రైజ్ ది లార్డ్. వినే ఆవిడని ఒక ఆమె డిస్టర్బ్ చేస్తే అన్నాడు, నువ్వు నన్ను పిలిచినా నాకు ఐ డోంట్ కేర్, నన్ను పిలిచావని నేను ఈ మాట నేను లోపడను. ఎందుకు తెలుసా? నాకు పిలిచిన వాళ్ళకంటే వినేవాళ్ళుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు 40 సంవత్సరాలు నమ్ముకుంటే ఏంటి, 50 సంవత్సరాలు నమ్ముకుంటే ఏంటి? నాకు వినేవాళ్ళు కావాలి. నా బిడ్డలే వాళ్ళు ఉత్తమైన ఎంచుకుంటారు. ఈరోజు నా శుక్రవారం పూట నాకు తెలిసి ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు, అవునా? కానీ ఈరోజున సిస్టర్ గారు ఉత్తమైన ఎంచుకున్నారు. మన బుధవారం మరియమ్మ గారు ఉత్తమైన దాన్ని ఎంచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మేము కూడా ఒక ఉత్తమైన దేవుని సేవను ఎంచుకున్నాం. అందుకనే మాకు ఎన్ని ఉన్నా కానీ ఆయన సేవలో సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మేము బయటికి వెళ్తే ఆ సమయంలో ఒక 100-200 సంపాదించగలుగుతాం. కానీ ఒక బ్యానర్ కట్టినా మాకు ఎంత సంతోషం. హల్లెలూయా. నిన్న ఒక బ్యానర్ కట్టినా పొద్దున్న లెగిసి వచ్చి ఒక పెద్ద బ్యానర్ కట్టి ఎన్నిసార్లు చూసుకుని ఆనందపడ్డాము. నా దేవుని వాక్యం 10 మంది చూడాలి. హల్లెలూయా. మనం ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ఉత్తమైనది పట్టుకుంటావో దేవుడు నీ దగ్గర నుంచి అది అన్నాడు ఎవ్వడో కూడా తీసివేయడు. ప్రతి కూడా అంటాడు, సాతాను నన్ను చేస్తుంది, సాతాను నన్ను బంధిస్తుంది, సాతాను నన్ను లాగుతుంది. ఎక్కడొస్తుంది సాతాను? దేవుడు అంటున్నాడు, నువ్వు ఉత్తమైనది పట్టుకుంటే ఏ సాతాను దగ్గర రానే. దేవుడేగా చెప్పాడమ్మా వాక్యం. నేను చెప్తున్నాను నా సొంత మాటలు. నువ్వు దేన్ని పట్టుకుంటావో ఎవ్వడో కూడా నీ దగ్గర నుంచి ఏం చేయడు, తీసివేయడు. ఒకవేళ తీసివేస్తున్నాడంటే నువ్వు ఉత్తమైన దాన్ని ఉత్తుత్తిగానే పట్టుకున్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉత్తిత్తుగా పట్టుకోకూడదు, ఉత్తమంగా పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నావంటే ఆ వాక్యం నీళ్ళతో సమానం. ఒక మొక్క విత్తాడు అంటే ఒక విత్తనము మొలకెత్తిన తర్వాత ఏం చేయాలనికి? నీళ్లు పోస్తూ ఉంటే అది ఏం జరుగుతుంది? ఎదుగుతుంది. విత్తనం వేసి వదిలేస్తే ఈరోజు నా వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంతో మీరు పెరుగుతున్నప్పుడు ఎదగాలి. ఈరోజు నా సాక్ష్యం చెప్పడానికి కొంచెం వెనకాడినా, ఎప్పుడు చెప్పలేకపోయినా నుంచినటువంటి ఆశా గారు అనేక మంది ముందు సాక్ష్యం చెప్పే కృప దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా ఈ రోజున ఒక స్థితిలో ఉండిపోయాం, పాదాల దగ్గర ఉండిపోయాం. కానీ ఈ రోజున మరియా అని పేరు స్పష్టంగా ఎందుకు పలికానని చెప్పండి? ఆవిడ ఉత్తమైనది ఎంచుకుంది కాబట్టి ఆవిడ పేరు చక్కగా రాయబడింది. రక్తస్రావ రోగి అని రాయబడింది తప్ప ఆవిడ పేరు ఏమన్నా తెలుసా? లేదు. లేకపోతే గుడ్డివాడు అని ఉంది, ఆవిడ పేరు తెలుసా? లేదు. 38 సంవత్సరాల రోగి అని రాయబడింది, అతని పేరు రాయబడిందా? లేదు. ఎందుకని? వాళ్ళు ఉత్తమైనది ఎంచుకోలేదు. కానీ మరియా అంట ఉత్తమైనది ఎంచుకుంది కాబట్టి మరియా అని చక్కగా పేరుంది. ప్రైజ్ ది లార్డ్. రేపటి రోజున మనము కూడా గుంపులో గోవిందలాగుంటే మన పేరు ఎవరికి తెలియదు. పరలోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? సరిగ్గా చదివారు, వాళ్ళ తర్వాత ఎత్తకూడదు. చెప్పండి, పరలోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? ఎవరు వెళ్ళరా? పరలోకం వద్దా మీకు? మరి ఎత్తనమ్మా ఒకసారి ఎత్తని చెప్తా. మళ్ళీ తర్వాత ఎత్తకూడదు. మరి అమ్మా పరలోకం ఒకటే ఉందమ్మా. నేను చెప్తున్నాను, పరలోకం అయితే ఒకటే ఉంది. అందరూ అక్కడికి వెళ్ళాలనే ప్రయాస. నేను ఇప్పుడు పరలోకం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారని అడిగాను కదా. చాలా మంది అంటారు మేము పరలోకం వెళ్ళాలి. ఓకే, ఇంకోటి కూడా ఉంది స్టేజ్. పరలోకం వెళ్ళటం వేరు, పరలోకంలో యేసు పక్కన కూర్చోటం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకం వెళ్ళటం ఒక గుంపులో గోవిందలాగా ఉండటమే. కానీ యేసు పక్కన కూర్చోవాలంటే ఒక ప్రాముఖ్యమైన అధికారము, అర్హత కావాలి. ఈరోజు దేవుని సన్నిధానంలో మరియకి దేవుడు ఏమి ఇచ్చాడంటే అవకాశం ఇచ్చాడు. పాదాల దగ్గర కూర్చుందంట. రేపటి రోజు పరలోకంలో మనం ఎక్కడ కూర్చోవాలంటే ఎక్కడో గుంపులో గోవిందలాగా ఉంటే ఎవరికి తెలిసింది? వేసినా సంతోష్ వచ్చావా? ఓకే అక్కడ కూర్చో అంటాడు. కానీ నా కుమారుడా సంతోష్ నా దగ్గర ప్రైజ్. ఎందుకని? నువ్వు నన్ను ఆ యొక్క సన్నిధానంలో నన్ను ప్రకటించావు, నా పని చేసావు,
నేను భూలోకంలో ఇన్ని సంవత్సరాలు బతికించినందుకు నా సేవ నువ్వు చేసావు కాబట్టి, నన్ను ప్రకటించావు, అనేక మందికి సాక్ష్యం చెప్పావు, నేను చేసిన కార్యాలు నువ్వు అద్భుతంగా చెప్పావు కాబట్టి ప్లీజ్ నా దగ్గర రా. కొన్ని వేల మందిలో నుంచి మిమ్మల్ని పిలిస్తే మీకు ఎంత సంతోషంగా ఉంటుందమ్మా? ఏ ముఖ్యమంత్రో ఏ ఎమ్మెల్యే గారో మిమ్మల్ని గుర్తించి అమ్మ స్టేజ్ మీద రండి ఎంత సంతోషపడతాం. అలాంటిది దేవాది దేవుడు పరలోకంలో అందరి ముందు, గొప్ప గొప్ప సేవకుల ముందు, పరిశుద్ధుల ముందు నిన్ను నన్ను ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటే ఎంత సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతోషము మరియా భూలోకంలోనే పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అలా ఉత్తమమైనది పొందుకుంది కాబట్టే ఈరోజు నేను ఆశ కలిగి ఉన్నాను, అబ్బా ఏసీ దగ్గర కూర్చుని ఎంత సంతోషం. ప్రైజ్ ది లార్డ్. కానీ మరియా బతుకున్నప్పుడే పొందుకుంది. అందుకే ఆయన అన్నాడు ఉత్తమమైనది, ఇంతకు మించింది ఎక్కడా లేదు. నా దగ్గర, నా పాదాల దగ్గర ఉన్నటువంటి ధన్యత ఇంక ఈ లోకంలో మీకు ఎక్కడా లేదు. కాబట్టి ఆ ఉత్తమమైన దానిని పొందుకున్నావు మరియా, అది పొందుకున్నావు కాబట్టి నీ సహోదరుడు చనిపోయినా నేను తిరిగి లేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఆయన పాద సన్నిధి పొందుకోవాలి. అయ్యా పరలోకం అందరిలో గుంపులో గోవిందులా కాదు ప్రభువా, నీ దగ్గరికి ఉండాలి. అప్పుడు అంటాడు, అయితే నువ్వు కూడా మరియలాగా నా పాదాల చెంత ఇప్పుడు నుంచే నేర్చుకో, ఈ లోకంలోనే నేర్చుకో. ఇప్పుడు నుంచి నేర్చుకుంటే రేపటి రోజు నీ స్థానం ఎవడో కూడా కబ్జా చేయని. దేవుడు ఏమన్నా తెలుసా, మీ కొరకు నేను స్థలము సిద్ధపాటు చేసి వస్తాను అన్నాడు లేదమ్మా? అన్నాడు. అదేగా చెప్పాడు ఆరోహణ అయినప్పుడు, నేను మీ కొరకు స్థలాలు సిద్ధపాటు చేసి మరలా వస్తాన్నాడు కదా. అంటే ఏంటి అర్థం తెలుసా, నీ కొరకు నా కొరకు అయినా ఏం చేశాడు, స్థలం సిద్ధపాటు చేసి రాబోతున్నాడు. మరి ఆ సమయంలో అంటే అర్థం ఏంటి తెలుసా, నీకు నాకు ఒక స్థలం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తూర్పు ఫేసింగ్లే ఉండవు. నేను కోరుకుంటా ఆ స్థలం ఏదో నీ దగ్గరికి పోయా, నీ పక్కన కొంచెం కూర్చుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆడాడవద్దు నాకు పక్కన, ఎందుకంటే ప్రాణం పోయేదాన్ని సేవ చేస్తాను ప్రభు, నువ్వు మెచ్చుకుంటే చాలా. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ధన్యత మనం పొందుకుంటే ఈ లోకంలో ఏది కూడా నీ కుటుంబాన్ని తాకదు, ఏ దుష్టుడు కూడా. మీరు గమనించారు లేదో, మీకు విషయం తెలుసా, మీకు ఎవరు గమనించి ఉండరు. సాతాను దేవునికి వ్యతిరేకంగా చేస్తుందా, దేవునికి అనుగుణంగా చేస్తుందా కార్యాలు? వ్యతిరేకంగానే కదా. తప్పు. నేను నిరూపిస్తాను. దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. యోగ గ్రంథం దీన్ని ఏడవ వచ్చిన యోగ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచ్చిన లేదా 6వ వచ్చిన. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున, గుర్తుపెట్టుకోండి, ఆ దినమున, ఏ దినమున? దేవదూతలు దేవుని సన్నిధిలో ప్రజెంట్ అయ్యే రోజున అపవాది, అక్కడ అపవాదినమ్మా, అపవాది అంటే ఎవరు? సాతానే కదా, కింద రాయబడింది మూల భాషలో సాతాను. ఓకే, అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితవని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ఉత్తరం ఇచ్చాను. సాతాన్ని దేవుడు అడుగుతున్నాడు, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడికంటే, అయ్యా ఒకప్పుడు నీ దేవదూతలు ఒకదానిగా ఉన్నాను కదా, ఇప్పుడు తోసేసావు కాబట్టి నేనేం చేస్తాను, భూమి మీద అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చానంటే. అయితే ఆయన అంటాడు కింద 7వ వచనంలో, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అని అడుగగా, అపవాది మాట్లాడుతుంది సాతాను, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితే కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతన్ని కలిగిన సమస్తమును మొత్తినట్లా అతడు నీ ముఖము ఎదుట నేను దూషించి నేను విడిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా గుర్తుపెట్టుకోండి, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది. అర్థమైందమ్మా? ఎవరు చెప్తున్నాడు? సాతాను అంటుంది, నువ్వు ఎవరిని ఇచ్చావా, నిన్ను ఎవరిని స్తుతిస్తున్నాడు ఆయన యోబు గారు, నువ్వు ఆయన దీవించావు, ఆశీర్వదించావు, ఆయన నీ హస్తం ఆయన మీద ఉంచావు కాబట్టి నీ స్తుతిస్తున్నాడు. అదే ఒక్కసారి కనుక నువ్వు హస్తాన్ని తీసే నిన్ను నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే మొత్తం నీకే అప్పగిస్తుంది. ఏం చేయమంటాడు చూడండి అక్కడ, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియూ చేయకూడదు. అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళాడు. అపవాదికి ఎవడిచ్చాడు రైట్స్? దేవుడే ఇస్తున్నాడు. మనకి దేవుడికి వ్యతిరేకంగా చేయదు, దేవుని పని చేస్తుంది సాతాను. తెలుసా మీకు ఆ విషయం?
దేవుడు అంటాడు సంతోష్ దగ్గరికి పో, సంతోష్ దగ్గరికి వెళ్ళి నువ్వు శోధించు. ఆ సాతాను దగ్గర దేవుడు తల ఎత్తుకోవాలనుకుంటే ఈ సాతాను పెట్టే ప్రతి సమస్య కూడా దేవుడు అంగీకరించాడు కాబట్టి మనం ఏం చేయాలా? ఓర్పు కలిగి. యోబు అదే చేశాడు. యోబు ఏమన్నా తెలుసా? సాతాను వచ్చి మొత్తం పోగొడితే ఒకటే మాట నేను అన్నాడు యోబు, ఆయన ఇచ్చి ఆయన తీసుకున్నాడు, స్తోత్రం అన్నాడు. రైతులు ఆ ఒక్క మాటకి దేవుడు పరలోకం ఉండలేక గబగబ దిగొచ్చేసి ఆయనకి పోయింది సమస్తమును కూడా మళ్ళీ తిరిగిచ్చాడు. రైతులు హల్లెలూయా. అపవాది ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయదు, దేవుడు చెప్పిందే చేస్తాడు. రైతులు దేవుడు ఎల్లమంటే నీ దగ్గరికి వస్తాడు. ఆయన గీటు దాటి నీ దగ్గరికి వస్తాడంటే వాడికి అర్హత లేదు, ఎందుకని నువ్వు దేవుని పెట్టవు కాబట్టి. రైతులు ఆయన అనుమతిస్తేనే వాడు వస్తాడు, ఆయన పంపిస్తేనే వాడు వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? నేను పరీక్షిస్తాడు. పరీక్షించి మనం పడిపోయామనుకో నవ్వుతాడు, ఇగో నీ బిడ్డలు చూడండి. దేవుడిని అవమానపరచాలన్న మనమే ఆయన తల ఎత్తుకునేలాగా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను బలపరచు అని ఎందుకు సమస్తము నేను చేస్తాను. రైతులో దేవుడు నన్ను బలపరచండి రా బాబు, సాతాను మీరు చేసే కార్యాలను బట్టి నన్ను చూసి నవ్వుతుందిరా బాబు, కాబట్టి నన్ను బలపరచండి. నేను తల ఎత్తుకునేలా మీరు చేయండి, మీకు సమస్త ఏం కావాలో అది చేస్తా. యోబు తల ఎత్తుకునేలా దేవుడు చేశాడు. రైతులో అపవాది అంటుంది, నువ్వు అతను ఆశ్రయించావు కాబట్టి నువ్వు పొగుడుతున్నాడు, ఒకవేళ నువ్వు కనుక అతను కొనే మొత్తం తీసే నిన్ను దూషిస్తాడంటే దేవుడు నా తెల్లు నువ్వు చేతనం చేసుకో, కానీ అతను ప్రాణం ముట్టా ఊరుకొని అన్నాడు. మొత్తం పోగొట్టింది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఉండిన కురుపులు, సొంత భార్య కూడా చచ్చిపోయింది దేవుని దూషించి. కానీ ఆయన ఒకే మాట అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకి స్తుతి కలుగునుగా. రైతుల్లో దేవుడు తల ఎత్తుకున్నాడు సాతాను. చూసావా సాతాను? లోకాశలను బట్టి కాదు నా బిడ్డలను స్తుతించేది. హల్లెలూయా. ఆ ఒక్క మాటతో మరలా దేవుడు దిగొచ్చి దేవుని బలపరిచిన యోబుకు సమస్త మరలా తిరిగి ఇచ్చేసాడు. రైతులను ఒకటి కాదు రెండింతలు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రతిదీ కూడా సాతాను మీద నెట్టేస్తున్నాం, వాడు చేశాడు వీడు చేశాడు, అది అంత మాత్రం తప్పు. సాతాను దగ్గరికి వచ్చాడా? శ్రమల దగ్గరికి వచ్చినాయా? దేవుడు పంపించాడు. ఎందుకు? నేను ఘనపరచడం కోసం. రైతులు ఎప్పుడు కూడా ఆడి మీద నెట్టేసి హవం అదే చేసింది. ఒక మాట చెప్తే ముగిస్తాను. ఆదాము అవములు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉంటే హవం అంటే పదే పదే కాయ వస్తుందంట, ఫ్రూట్స్ వస్తుందంట. అప్పటిదాకా తినలేకపోయింది. అపవాది వచ్చింది, ఏదో నాకు మాయమాటలు చెప్పడానికి తినేసింది. వీళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి, దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, అమ్మ ఏంటమ్మా మీరేంటి అక్కడ దాక్కున్నారు ఏంటి? అయ్యా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు ప్రభువా, మా తప్పు అయిపోయింది, తెలుసో తెలియక గొప్ప దాన్ని మాట నమ్మాము, లేకపోతే మా తప్పే క్షమించండి. దేవుడు క్షమించేసేవాడు. రైతులు ఎందుకని తెలుసా? ఒక మాట ఉంటుంది, అది తినమున మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మరి అది తిన్నారా? చచ్చిపోయారా? చచ్చిపోలే. ప్రేమ గల దేవుడు. రైతులు హల్లెలూయా. కానీ అదేమో తెలుసా? నాకేం తెలుసు అయ్యా, అది తినమంటే తిన్నా. ఆదాం అన్నాడు, నాకేం తెలిసే, నాకు ఇచ్చే ఇస్త్రీ తినమంటే తిన్నా. దేవుడికి సాకు నచ్చ వేషధారుల నా యుద్ధం తొలగిపోండి అన్నాడు. తప్పు చేస్తే క్షమాపణ అడుగు, ఒప్పు చేస్తే దేవుని పాదాల దగ్గర గణపరచు. సాకులు చెప్పుకుంటా ఒకరి మీద ఒకరు పెట్టుకున్నాం మనకు. ఈరోజు నా దేవుడు నచ్చింది ఏంటంటే చేసిన మనం చేసేది సాధన మీద కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మనము చేసే సాధన దేవుడు కోపడతాడమ్మా. నువ్వు ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే ప్రభు చేయలేకపోయినా క్షమించు. సాతాను నిద్ర కలగజేసేసింది, సాతాను క్రొంగ తీసేసింది. దేవుడు అంటాడు, నన్ను నా వాక్కు లేకుండా నీ దగ్గర రాలే. అబద్ధం చెప్తున్నాను, నేను పంపిస్తే కదా వాడి దగ్గర రావాలి. అలాంటి నువ్వు సాతాను మీద చెప్తాడు, సాతాను నేను వెళ్ళలేదయ్యా, నాకే సంబంధం లేదు, నువ్వు వెళ్తే నేను పంపిస్తే నేను వెళ్ళేది. యోబు దగ్గరికి ఎలా పంపించావు? ఇలా నీ బిడ్డలకి వెళ్ళమన్నావు. నేను ఆవిడ దగ్గరికి పోలే, కానీ ఆవిడ రాత్రంతా నీ దగ్గర టీవీలు చూసి పండుకుని నా మీద అబద్ధం ఆడుతున్నాయని చెప్తాడు. హల్లెలూయా. దేవుడికి కోపం. అందుకే కుటుంబాల్లో కార్యాలు ఆలస్యం అవుతుంది. ఏంటంటే దేవునికి కోపం వస్తుంది. ఎవరి మీద? అవిశ్వాసం. తప్పు చేస్తే ఒప్పుకోండి, క్షమాపణ. దేవుడు క్షమించేది. రైతులు కుడి చేతిలో ఉన్న దొంగ ఒప్పుకున్నాడు, ప్రభువా నేను చేసిన పాపం నాకు ఇది కరెక్ట్ శిక్ష, కానీ నీకు ఏ శిక్ష వేయకూడదు ప్రభువా, నేను తప్పుడు ఉంది కాబట్టి నాకు ఈ శిక్ష కరెక్టో అని ఒప్పుకొని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటే ఇప్పుడు కుదరదురా బాబు, వచ్చే జన్మలో చూద్దాం అనలా. ఏమన్నాడు? అమ్మ నేడు నీవు నాతో కలిసి పరదేశంలో. రైతులు క్షమించే దేవుడు అండి. బతుకున్నంతకా దొంగతనాలు చేసి, దోపిడి దంగలు చేసి, రేపులు చేసినటువంటి ఆ దొంగని దేవుడు పశ్చాత్తాపడక వెంటనే ఆయనతో పాటు పరలోకం తీసుకున్న దేవుడు ఈ రోజున మన కుటుంబాల్లో కార్యాలు లేట్ అవుతుందంటే అర్థమేంటో తెలుసా? మార్త చేసిన పొరపాట్ల మనం చేస్తున్నాం. పిలిచి సాకులు చెప్తుంది, నేను పని పెట్టుకున్నా, ఆమెను పంపించు, నీకు చింత లేదా అని దేవుడికి నిందలేస్తుంది. కానీ మరి అలా చేయాల. మనం ఎలా ఉండాలంటే మరి ఎలాగా ఉండాలి. క్రైస్తవ దేవుడు ఇచ్చిన కొద్ది సమయం, ఆ కొద్ది సమయం మీకు ఎక్కడికి ఏం పని పెట్టుకోకూడదు. ఏం చేయాలా? దేవుని కొరకే పట్టాలి. కొద్ది వాక్యం అంటున్నారు, ఏం అవసరం లేదు. ఇప్పుడు చాలామంది రీల్స్ వస్తున్నాయి,
రీల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం ఏదో టైంపాస్ రీల్స్ చూస్తూ ఉంటాం, వాక్యరంగంలో పోయి ఇప్పుడు సినిమా చూసాం కదా అని చెప్పేసి రీల్స్ పైకి అంటాం. తప్పు. దేవుడు ఎందుకు పంపించాడు ఆ రీల్? చదువు. ఒక నిమిషంగా ఉండేది 30 సెకండ్స్. ఒక్క రీల్ చదివితే దేవుడిని మనసు మారుస్తాడు, తర్వాత ఆటోమేటిక్గా నిన్ను చేంజ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పిలిచిన మార్తలాగా ఉండకుండా పిలవని మరియలాగా మీరు కనుక పాదాల చెంత ఉంటే ఆవిడ పరలోకంలో కూడా ఆయన పాదాల దగ్గరికి కూర్చుని ధన్యత పొందుతుంది. తన విశ్వాసాన్ని బట్టి చనిపోయిన తన సహోదరుని బతికించుకుంది. ఇది మన విశ్వాసం. ఆవగినంత విశ్వాసం ఉంటే కొండంత శ్రమైన సముద్రంలో పడమంటే పడాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు తెలుసో తెలియకో కొన్ని విషయాలు మన బలహీనపరచబడవచ్చు. మీరైనా నేనైనా కానీ తెలుసుకున్న తర్వాత మాత్రం మరలా బలహీనులుగా ఉండకూడదు. ఎందుకంటే మనకు బలహీనుడైన దేవుడు కాదు, బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సిస్టర్ గారి యొక్క కుటుంబం ద్వారా ఇక్కడతో మాట్లాడుతున్నాడు, చూస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ మరిలాగా బతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. ఉన్న 2 గంటలు లేదా దేవుడు ఇచ్చిన కొంత సమయము దేవుని పాదాల దగ్గర మరిలాగా బతికితే నీ కుటుంబంలో చెప్తున్నాను, ఏ శోధన కూడా దేవుడు అంగీకరించడు, ఏ మరణం వచ్చినా అంగీకరించడు, ఏ అప్పుల ఆర్థిక సమస్య వచ్చినా అంగీకరించడు. నేను గత 15 రోజులుగా నేను కొన్ని విషయాలు చాలా బాధపడ్డాను, సాక్షి చెప్పిస్తాను. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల చాలా చోట్ల కొంచెం ఇబ్బంది అయిపోయి దేవుని ఒకటే అడిగారు, ప్రభువా ఈ సేవకుడిగా నేను బతుకుతున్నాను, ఒకటి చేస్తే నన్ను బయటికి తీసుకుంటాను, లేదా నన్ను తీసుకుని నేను ఈ అవమానాలతో బతకలేను ప్రభువా, నాకు సహాయం కావాలి. కొన్ని పాదాలు నా గుమ్మ తాకి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఆ పాదాలు రానియకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. అంటే అర్థం ఏంటి? కాళ్ళు నరికేమని చెప్పాలి దేవునికి. ఏం చెప్పానంటే సహాయం చేయి ప్రభువా, నాకు డబ్బులు వద్దు, బతకడానికి ఏదైనా అవకాశం ఇవ్వు, అప్పటిదాకా ఆటో లేదు, బతకడానికి ఒక అవకాశం ఇవ్వు ప్రభువా, లేకపోతే ఆరోగ్యం ఇవ్వు, సామర్థ్యం ఇవ్వు ప్రభు అని దేవుని అడిగితే దేవుడు నా ప్రార్థన ఆలకించి అవకాశం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఒక ఆటో దేవుని కుటుంబం పడుతుంది. దాని ద్వారా ఏం చేస్తానంటే 2 రోజులకు ఒకసారి ఒకరికి, 2 రోజులకు ఒకసారి ఒకరికి కడుతుంటే ఈరోజు ఏ పాద నా గుమ్మం తాకట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర మనం అడిగే ప్రతి చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడదు. ప్రైజ్ ది లార్డ్. మరీ అడిగింది, పాదాల దగ్గరికి కూర్చొని ఆమె వెతికింది, ఆయనలో ఆమె ఓపెన్ చేసింది హృదయాన్ని. దేవుడు అన్నాడు, ఇక్కడున్న ఎంతమందిలో కల్లా నువ్వే శ్రేష్టమని. జక్కయ్య తెరిచాడు హృదయాన్ని. అన్ని వేల మంది ఉన్న జక్కయ్య ఇంటికి ఆయన వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా దేవుని దృష్టిలో ఎంత కొన్ని వేల మంది ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని వేల మంది వస్తున్నారు. దేవుడు జల్లెడి పడితే దొరికేది కొంతమందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడా దేవుడు జల్లెడి పడితే మనం ఆయనకు దొరకాలి. ప్రైజ్ ది లార్డ్. నా బిడ్డలారా, పరలోకం చూసినప్పుడు నోవా కుటుంబం ఎలాగైతే ఒక్కటే దొరికిందో, పరలోకం నుంచి చూసినప్పుడు అబ్రహాం గారు ఎలాగైతే కనపడ్డారో, పరలోకం నుంచి చూసినప్పుడు దావీదే ఎలా కనపడ్డాడో దేవునికి, ఈరోజు ఆయన ఈరోజు ఇక్కడ చూస్తున్నాడు. నువ్వు నేను ఆయనకి కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా కనపడటం కోసమేనేమో ఉదయకాలం ఏం చెప్పాలి ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే, ఈ వాక్యాన్ని వెతికి పట్టుకొని దాన్ని ధ్యానం చేసి మీ ముందు పరిచయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మార్తలాగా బతకొద్దు, మరియలాగా బతుకుతాం. మనం కనుక మరియలాగా ఉంటే మన కుటుంబంలో ఏ శోధన కానీ ఎవరు తీస్తారు? దేవుడు తీస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశ గారు ఒకవేళ నాకు ఎన్నో సాక్ష్యాలు చెప్పింది ఆ రోజున, కానీ ఏం చేసిందంటే మరియలాగా మారింది, మార్తలాగా ఉంది. ఎన్నో విస్తారమైన పనులు పెట్టుకొని అదే కాదు చెప్పింది, ఎన్నో విస్తారమైన పనులు పెట్టుకుని ఆయన సన్నిధికి వెళ్ళేదాన్ని కాదు, ఎన్నో విస్తారమైన పనులు ఉంటాయి, నైట్ వచ్చినా కానీ నేను దేవుని సన్నిధిలో లేదు, కానీ ఇప్పుడు నేను మరియగా మారాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు నా నూతన సంవత్సరంలో అనుకున్నది ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసి మరియగా బతకాలనుకుంది. హల్లెలూయా. మరియమ్మ గారు కూడా మనం అలాగే అనుకుని మరి గారు లాగా తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు మీరు వేచి ఉంటే అతి త్వరలో దేవుడు నేను కాదు వచ్చేది, ఆయనే వచ్చి మీ ఇంట్లో నివాసం చేస్తాడు. నీ కుటుంబంలో ఎవడు రావాలన్నా, ఇంట్లో యజమానుడు ఉంటే ఎవడు ఇంట్లోకి రావాలన్నా ఎవడ అధికారం కావాలి? యజమాని అధికారమే కదా. మన కుటుంబాలకు ఆయనే అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన యజమానుడిగా నువ్వు రాణిస్తే నీ కుటుంబంలోకి ఏ శ్రమ రావాలన్నా ఆయన అంగీకరిస్తారు తప్ప అంత మాత్రం రానే. మోకరించి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ రోజున ఈ కుటుంబం ద్వారా మనతో మాట్లాడే దేవుడు నన్ను అడుగుతున్నాడు, అమ్మా ఈ రోజున మార్త మరియను లాజరును మీ ముందు పెట్టాను. నన్ను పిలిచిన మార్త గురించి చెప్పారు, నన్ను పిలవకుండా నా పాదాల దగ్గరకు వచ్చినటువంటి మరియ గురించి కూడా నువ్వు విన్నావు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? దేవుడికి ప్రశ్న వేస్తే సమాధానం ఏంటి? మార్తలాగా ఉంటావా, మరియలాగా ఉంటావా? మరే చూపించినటువంటి ఆ కొద్ది విశ్వాసము తన సహోదరుని బతికించుకుందే ఈ రోజున
నీ కుటుంబంలో కూడా నీ పరిస్థితి చనిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు చూపించే ఆ కొద్దిగా విశ్వాసము, ఆ కొంచెం నమ్మకము దేవుని యందు ఖచ్చితంగా ఆ మరణ స్థితి నుంచి దేవుడు నిన్ను జీవనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మోకరించి మరి వరకు దేవుడు నీకు తెలియపరిచిన వాక్యాన్ని బట్టి నీ సమాధానం ఏంటో ఆయనకు తెలియపరచు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పటిదాకా. అల్పునైన నన్ను ఆయన సేవకుడిగా నిల్చోబెట్టుకొని ఇంత సమయం కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించిన దేవుడు ఇప్పుడు నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉంటామనేది దేవునికి సెలవిచ్చు, దేవునికి తెలియపరచు. ఆయన అంత జ్ఞానం నీకు ఇస్తాడు. విడిచిపెట్టే దేవుడు అయితే కాదమ్మా. ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో కానీ ఆ కన్నీరు చూసి ఆనందించే దేవుడు కాదు, నీకు మేలు చేసే దేవుడు. అయితే కొంత సమయం నీ పక్కనే ఉండి మౌనంగా ఉంటాడు, కొంత సమయం నీతోనే ఉండి ఏ కార్యాలు జరగకుండా చూస్తాడు. కానీ ఎందుకో తెలుసా, నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవునికి తెలుసు లాజరు చనిపోతాడని, కానీ ఆయన వేరే చోట ఉండి రాలేకపోయాడు. ఆయన తలుచుకున్న ఒక మాట పలికితే లాజరు చావకుండా ఉండేవాడు, కానీ చనిపోయిన తర్వాత యేసయ్య బతికించాడు. ఈ రోజున చనిపోయిన లాజరును బట్టి అనేక మంది ఆశ్చర్యపోయి మారు మనసు పొందారు. ఈరోజు నీ కుటుంబంలో కూడా కార్యాలు జరగట్లేదు. అర్థమేంటో తెలుసా, దేవుడు కార్యాలు జరిగించే సమయంలో నిన్ను బట్టి అనేక మంది మారాలని, నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది నేర్చుకోవాలని, నీ సాక్ష్యాన్ని బట్టి 10 మంది కూడా వారి హృదయాల బలముగా దేవుడిని నమ్మాలని ఆయన ఆలోచన. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు ఏడిపించాలని కాదు. నువ్వు ఏడుస్తుంటే నవ్వే దేవుడు కాదు తల్లి. నీ ద్వారా ఏదో జరగబోతుంది ప్రాంతంలో, నీ కుటుంబంలో. కాబట్టి ఓపిక కలిగి ఉండు, మరియలాగా ఓపిక కలిగి ఉండు, మరియలాగా ఆయన వాక్యానికి చెవి యొగ్గు, మరియలాగా ఆయన పాదాల దగ్గర స్థలాన్ని కోరుకో, మరియలాగా ఇంట్రెస్ట్ చూపించు. ఈరోజు లోకానుసారమైన వాటికి ఎంతో సమయం గడుపుతున్నాం, కానీ దేవుడి దగ్గర కొంచెం సమయం గడపలేకపోతున్నాం. అదే మనల్ని ఈ రోజున కృంగదీసేస్తుంది, అదే మనల్ని ఈ రోజున ఎదగనీయకుండా చేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో, లోకానికంటే ఎక్కువగా దేవునికి సమయం ఇవ్వు. ఖచ్చితంగా దేవుడు నీకు గొప్ప సమయం ఇస్తాడు. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టంగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎంతవరకైతే దేవుడికి నువ్వు సమయం ఇస్తావో అంతకు 999% దేవుడు నీకు సమయం ఇస్తాడు. నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. ఆయన గణపరిచే వారిని ఆయన గణపరుస్తాడు, ఆయన ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన యొద్దకు వచ్చే వారితో ఆయన కూడా వారి యొక్క ఇంటికి వస్తాడు. జక్కయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు, జక్కయ్యతో ఆయన కూడా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు నా దేవుడు. ఈరోజున ఆయన పాదాల దగ్గర ఉంటాయని సిద్ధంగా ఉన్నావా, మర్యాగా బతకాలనుకున్నావా? అయితే నిన్ను ఎవ్వడు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఉత్తమైనదాన్ని పట్టుకున్నావా, ఖచ్చితంగా దాని నుంచి ఎవరు కూడా నువ్వు తీసివేయలేదు తల్లి. నీ దీవెన ఆపడం ఎవడి వల్ల కాదు, నీ ఆశీర్వాదం ఆపడం ఎవడి వల్ల కాదు, నీ కుటుంబంలో మార్పు రావడం ఎవడి వల్ల కాదు ఆపడం. దేవుడు చెప్తున్నాడు, ఈ రోజున ఉత్తమమైన దాన్ని పట్టుకో, వేచి ఉండు. ఖచ్చితంగా గొప్ప మార్పు, నువ్వు ఊహించిన దానికంటే గొప్ప మార్పు దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే ప్రార్థన చేయి, నమ్మితే కృతజ్ఞత తెలియపరచు, నమ్మితే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయి. ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నిన్ను లేపుతాడు, ఈరోజు కాకపోతే రేపైనా దేవుడిని బలపరుచుతాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఏదో ఒక రోజున నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఆయన ఆనంద బాష్పాలతో నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఆయన గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు వేచి చూస్తున్నాడు. ఈ సమాధానం కొరకు సమాధానం ఇవ్వు, జవాబు చెప్పు. దేవునికి ప్రార్థన ద్వారా దేవుడిని దీవిస్తాడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము తన ప్రజల పక్షముగా
ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు దేవా. మరి కోరుకునైనా ఈ వాక్యము ద్వారా మరి ఈ ప్రాంతంలో ఉన్న వారితో ఎవరితో మాట్లాడావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎవరైతే ఎంచుకున్నావో, ఎవరి కొరకైతే ఈ వాక్యాన్ని ప్రకటించావో నన్ను ఒక పాత్రగా ఉపయోగించుకొని వారు సరిచేయబడి మరీగా బ్రతకడానికి సిద్ధపాటై ఉన్నారని నేను నమ్ముచున్నానయ్యా. ఇది మొదలుకొని వారి కుటుంబాల్లో ఆగిపోయిన ప్రతి కార్యము కూడా మీరు మరలా ప్రారంభిస్తున్నందుకు స్తోత్రం. మీ బిడ్డలను ప్రేమతో మీరు పలకరించారు, ప్రేమతో వాక్యాన్ని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని బట్టి సరిచేసుకున్న ప్రతి హృదయము కూడా ఒక మంచి మరీగా బతికే కృప ఇచ్చేయండి. 10 మందికి ప్రభువా సాక్ష్యం ఇచ్చే గొప్ప సాక్షిగా బ్రతకనివ్వండి. వారి కుటుంబాలు ఏ తెగులు ఉన్నా కానీ ఎదిరించే కృప ఇచ్చేయండి అయ్యా. ఎలాగైతే వారి కుటుంబాల్లో చేర్చుకున్నారు, ఈ రోజున మా కుటుంబాల్లో కూడా మీరు చేరబడుతున్నందుకు స్తోత్రాలైనా. లోకానుసారమైన వాటికి సమయం ఏమి ఇవ్వక అయ్యా, నీకు ఎక్కువ సమయం ఇచ్చి నీ ద్వారా మేము దీవించబడటానికి నీలో ప్రభు వాక్యం సెలవిస్తుంది అయ్యా. నీ యందు మేము, మా యందు మీరు, అలాగే మాలో మీ వాక్యం ఉన్న ఎడలా అయ్యా మాకు ఏది ఇష్టం అడగమన్నావు. ఈ రోజున నీ వాక్యాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకుంటున్నారో, ఎవరైతే కలిసి ఉన్న ఆశ కలిగి ఉన్నారో వారికి ఏది ఇష్టం అడగబోతుండగా వారి కుటుంబంలో ఆగిపోయిన గొప్ప కార్యాలు జరిగించండి. వారి ఏడుస్తున్నటువంటి స్థితి నుంచి నవ్వే కృపద ఇచ్చేయండి. దుఃఖపడుతున్న స్థితి నుంచి ఆనంద బాష్పాలు కార్చే కృపద ఇచ్చేయండి. వారి కన్నీటి నాట్యంగా మార్చండి, వారి బాధను ఆశీర్వాదంగా మార్చండి, వారి శాపమును ప్రభువా గొప్ప దీవెనగా మార్చండి దేవా. నీ కృప, నీ కనికరం వచ్చాక ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ కూడికి ఏర్పాటు చేసి ఇంతమందికి స్వార్థను ప్రకటించినటువంటి ప్రభువా ఆశా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి భర్త గారి వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కన్నీటిని నాట్యంగా మార్చిన దేవా, వారి కుటుంబాలు ఇంకా ఆగిపోయిన ప్రతి కార్యము కూడా మరలా తిరిగి పునరుద్ధానంగా పొందుకునే కృప ఇచ్చేయండి. వారి ద్వారా ఇంకా ఎన్నో ప్రభువా మరి కార్యాలు జరగాలి. అనేక మంది ముందు సాక్షిగా నీ బట్టి నిలబెట్టండి. ఒక మంచి మరిగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే విన్నటువంటి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబాల్లో వారు ఒక మరిగా మారినట్టు సహాయం చేయండి. వారి ద్వారా వారి కుటుంబాలు కట్టబట్టడానికి సహాయం చేయండి అయ్యా. దయచేసి వారి కుటుంబంలో ప్రతి శ్రమ బాధ నుంచి కూడా యేసయ్య మీరే విడుదలిచ్చి నీ కృపలో ఒక నూతన జీవితం వారికి ప్రసాదించి మీరే మహిమ పొందమని. ఇక్కడికి ఒట్టిగా వచ్చిన వారి ప్రభువా ఒట్టిగా వెళ్ళకూడదయ్యా. వారి పేర్లు ఏమై ఉన్నాయో కానీ ఇప్పటి నుంచి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మరేగా విశ్వాసము పొందుకున్న ఉత్తమమైన దాన్ని పొందుకున్నటువంటి మరేగా వారి ఇంటికి వెళ్ళేందుకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మీరే ప్రసాదించి మహిమ పొందమని నా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లయం యేసు నామం జయింకలను గాక, సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, ఈ ప్రాంత ప్రజలకు, కూడి వచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా ఆశిష్ట గారి యొక్క కుటుంబానికి కూడా నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.